తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తండు రాధికా నరసింహగౌడ్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు సైదులు గౌడ్ అన్నారు. తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్గా తాను చేసిన అభివృద్ధి పనులను చూసి తమ అభ్యర్థి తండు రాధికా నరసింహగౌడ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన తండు రాధికా నరసింహగౌడ్ను గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కందుల లక్ష్మయ్యతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యర్థితో కలిసి తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు సైదులు గౌడ్ మంగళవారం తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ, తిప్పర్తి సెంటర్, తిప్పలమ్మగూడెం తదితర ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థి తండు రాధికా నరసింహగౌడ్ ఇంటింటికి వెళ్లి తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ గతంలో తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రజలు తనను గెలిపిస్తే గ్రామ పంచాయతీని ఎంతగానో అభివృద్ధి చేశానని చెప్పారు. గ్రామంలో తాగునీటి సమస్యను తీర్చడంతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. అంతేకాకుండా పేదల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేశామని, ఎన్నో దేవాలయాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలను చూసి తమని గెలిపిస్తామని ప్రజలే స్వచ్ఛందంగా చెబుతున్నారని తెలిపారు. తాము చేసిన అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలను గుర్తుంచుకొని తండు రాధికా నరసింహగౌడ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కందుల రేణుకా లక్ష్మయ్య, కొమ్ముగిరి, జాకటి బాలరాజు, మాడపల్లి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బైరగూని శ్రీనివాస్, ఊదరి నవీన్, ఉయ్యాల జానయ్య, వెలుగుపల్లి శ్రీనివాస్, గుండు రవి, ఉయ్యాల శంకర్, పోలగూని వెంకన్న, చెరుకుపల్లి సురేందర్, ఏసబోయిన కృష్ణారావు, మాజీ ఉప సర్పంచ్ గుండె నాగరాజు, గుండెబోయిన రామచంద్రం, గుండెబోయిన సైదులు, బైరు రమణ, సంజీవ, నూకల సత్యనారాయణ, నూకల భిక్షం, రావుల రమేష్, రావుల రాజు, లింగంపల్లి నరేష్, వెంకటేష్, లింగంపల్లి ఏడుకొండలు, సోమనపోయిన నాగరాజు, కోటపల్లి జవాన్య, గుండెపోయిన శ్రీనివాస్, గంగన్నపోయిన శ్రీనివాస్, నీలం నాగరాజు, నూకల సురేష్, గుండెపోయిన తిరుమలేష్, రొట్టెల అంజయ్య, గుండు వెంకటేశ్వర్లు, పోలగోని సాలయ్య, పోలగోని సత్తయ్య, కాసాని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తిప్పర్తి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ, మరి తిప్పలమ్మగూడెం, తిప్పర్తి బీసీ కాలనీలో మరి సర్పంచి అభ్యర్థి రాధికా నరసింహ, అదేవిధంగా మా ప్యానల్లో పోటీ చేసినటువంటి వార్డు మెంబర్లది మరి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు ప్రచార కార్యక్రమంలో ఎక్కడ చూసినా ఎస్సీ కాలనీ కానీ, తిప్పర్తి సెంటర్ కానీ, ఇటు తిప్పలమ్మగూడెం కానీ పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఖచ్చితంగా అభివృద్ధి జరిగింది. ఆనాడు 2001లో సైదులు గౌడు ఎన్నో త్రాగునీరు సమస్య ఉన్నప్పుడు మరి ఎక్కడో 6 కిలోమీటర్ల దూరం నుంచి పైప్ లైన్ చేసి వాటర్ తీసుకొచ్చి మరి వివిధ గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి వివిధ గ్రామాలకు సైదుబాయిగూడెం కానీ, ఎస్సీ కాలనీ కానీ, తిప్పర్తి కానీ, నూకలవారిగూడెం కానీ, పాతవూరు కానీ నీళ్ళు అందించిన ఘనత మాదే. అంతేకాదు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చూస్తే ఓటర్లు స్వచ్ఛందంగా అయ్యా మీరు ఆనాడు చేసిన అభివృద్ధే, ఖచ్చితంగా మరి మీరు వస్తేనే అభివృద్ధి అయింది, ఖచ్చితంగా మేము ఎన్నంటే ఉంటాం. ఇవాళ చూస్తే సుమారు 1500 నుంచి 2000 మంది స్వచ్ఛందంగా మా ఎమ్మటి వచ్చి ప్రచార కార్యక్రమంలో పాల్గొని మేమందరం మా ఓటు గంటకు ఇంకా 2 ఓట్లు తెస్తాం, మీకు బ్రహ్మరథం కడుతున్నాం, నువ్వు రేపు సేవ చెయ్యి. నేను ఒక్కటే చెప్పే ప్రజలకి, నా తిప్పర్తి గ్రామ పంచాయతీ ప్రజలు కానీ, మండల ప్రజలు కానీ, నా చివరి శ్వాస వరకు నాకు ఓపుకున్నంత వరకు ఈ మండల ప్రజలకు, నియోజక ప్రజలకు, జిల్లా ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన తండు రాధికా నరసింహగౌడ్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ఎస్సీ కాలనీ, బస్టాండ్ ఏరియా, తిప్పలమ్మగూడెం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల యొక్క స్పందన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి ముందున్నది మెజార్టీ కోసమే మీ ప్రయత్నం అయ్యా అని ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలా ఆశీర్వదిస్తున్న ప్రజానికానికి మరొకసారి వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిగా మన టీఆర్ఎస్ అభ్యర్థి తండు రాధికా నరసింహగౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని తిప్పర్తి ప్రజలందరూ ఒక కంకణబద్దులై ఈరోజు ప్రచారంలో భాగంగా అనేక శ్రేష్ఠ జనాలు నరసింహగౌడ్ అన్న అయితేనే మన తిప్పర్తి సర్పంచ్ సస్యశ్యామలంగా ఉంటుంది అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి
రాధిక నరసింహగౌడ్ గారి విజయం కోసం ఎస్సీ కాలనీలో గడప గడపకు జరగడం జరిగింది. ప్రజలందరూ బ్రహ్మనాథం పడుతూ నివాళులు వర్షిస్తూ దండలతో స్వాగతం పలిచారు. భారీ మెజార్టీతో గెలిపించాలని తిప్పర్తి గ్రామ ప్రజానీకానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తండు రాధిక నరసింహగౌడ్ గారిని నేను పోటీ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించడానికి ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ వారం రోజులుగా అభ్యర్థి మీరు కాదు మనము అనే ఒక నినాదంతో బయటికి వెళ్ళి ప్రతిరోజు 17 గంటలు పనిచేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. 2000 మంది నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా మేము తలా 2 ఓట్లు మీకు తెస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో నాకు చాలా గర్వంగా ఫీల్ అయినాను. నాకు అంత హామీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.